ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి సెప్టెంబర్ 4th 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వ్యవసాయ స్టార్టప్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నిధి పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి అగ్రిసూర్ నిధి అండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన ఒకప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అది ఏ రాష్ట్రం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఈయన న్యూఢిల్లీలో అగ్రిసూర్ నిధి అనే దాన్ని లాంచ్ చేశారనమాట. ఇది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2022-23 ఫైనాన్షియల్ బడ్జెట్ ప్రసంగంలో స్టార్టప్ల కోసం అంటూ ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తామని అయితే అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగా అగ్రిసూర్ నిధి అనే పేరుతో ఒక ఫండ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కార్పస్ కింద 750 కోట్ల రూపాయలు, వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా భారత ప్రభుత్వం 250 కోట్లు, నాబార్డు ద్వారా ఇంకొక 250 కోట్లు, బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్రైవేటు పెట్టుబడిదారులు మొదలైన వారు వాళ్ళ యొక్క మొత్తాన్ని ఈ ఫండ్లో పెట్టుబడిగా అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సెకండ్ వన్, ఇదంతా కూడా ఈ అగ్రిసూర్ అంటే స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్ రిలేటెడ్ బేస్ చేసుకొని అలాంటి వాటిని ప్రోత్సహించడం కోసం ఈ ఫండ్ని యూజ్ చేస్తారు. సెకండ్ వన్, ఏ ప్రాంతంలో చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అధికారాలు అప్పగించారు? సో అయితే వినయ్ కుమార్ సక్సేనా ప్రజెంట్ ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక చట్టబద్ధమైన బోర్డు కానీ కమిషన్ కానీ ఏదైనా ఒక సంస్థని, చట్టబద్ధత కలిగిన ఒక సంస్థని ఏర్పాటు చేసే అధికారం ఇప్పటి వరకు సో లెఫ్టినెంట్ గవర్నర్కి లేదు. అది రాష్ట్రపతి చేతుల మీద ఉండేది. ఇప్పుడు ఆ యొక్క అధికారాన్ని సో రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్కి అయితే అప్పగించడం జరిగింది. ఇది కేవలము ఢిల్లీలో మాత్రమే అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 239లోని క్లాస్ 1 ప్రకారం ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ 1991 సో సెక్షన్ 45Dతో అధికారంతో లెఫ్టినెంట్ గవర్నర్కి రాష్ట్రపతి గారు ఆ బాధ్యతలు అప్పచెప్పారనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఏదేమైనప్పటికీ సో ఏదైతే ఢిల్లీ ఉందో అది రాష్ట్రపతి యొక్క ఆధీనంలోనే నడుస్తుంది చట్టబద్ధంగా. ఇది ఏదైనా అధికారం, బోర్డు, కమిషన్, చట్టబద్ధమైన ఒక సంస్థని ఏర్పాటు చేయడానికి సో ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారి లేదా ఎక్స్ అఫీషియో సభ్యుని నియామకం ద్వారా ఆ కమిషన్ని, బోర్డుని, సంస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో అయితే దీని అంతటికంటే ముందు రీసెంట్గా మనకి 22వ లా కమిషన్ పదవకాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు 23వ లా కమిషన్ కూడా ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతి గారు అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఇది సెప్టెంబర్ 1, 2024 నుండి ఆగస్టు 31, 2027 వరకు పనిచేస్తుంది ఈ లా కమిషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే 2024, 25, 26, 27 ఇది 3 years పాటు మనకి ఈ లా కమిషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే దీనికి చైర్పర్సన్గా వచ్చేసి ఎవరైతే ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో ఆయనే ఈ లా కమిషన్కి చైర్పర్సన్గా ఉంటారు. సో మిగతా వాళ్ళు వచ్చేసి అందులో ఉండే సభ్యులు హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర ముఖ్యమైన వ్యక్తులు ఇందులో ఈ లా కమిషన్లో ఉండడం జరుగుతుంది. లా కమిషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఏమీ లేదు, చట్టపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడము, చట్టాల్లో మార్పులు చేయడానికి సో సూచనలు ఇస్తుందన్నమాట ప్రభుత్వానికి. సో దాని ద్వారా చట్టం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడము, చట్టం అనేది ప్రస్తుతం ఉన్న ఏవైతే అవసరాలకు తగ్గట్టుగా మార్చడానికి లా కమిషన్ ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ గవర్నెన్స్ స్కీమ్ 2023-24 కోసం జాతీయ అవార్డులలో ఏ వాట్సాప్ చాట్బోట్ గోల్డ్ అవార్డుని పొందింది అంటే వోక్ సాతి అండి. ఈ గవర్నెన్స్ స్కీమ్ 2023-24 కోసం జాతీయ అవార్డులు ప్రకటించారు. అందులో వోక్ సాతి వాట్సాప్ చాట్బోట్ అనేది గోల్డ్ అవార్డును పొందింది. సో ఈ వోక్ సాతి అంటే స్మార్ట్ AI ఆధారిత అసిస్టెంట్ ఫర్ టైమ్లీ హెల్ప్ అండ్ ఇంటర్ఫేస్ అనమాట. వోక్ అంటే ఈ వాట్సాప్ చాట్బోట్ అనేది నాగాలాండ్లోని వోకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు లాంచ్ చేశారండి. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ గవర్నెన్స్పై 27వ జాతీయ సదస్సులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అవార్డుని అయితే అందజేశారు. ఈ గవర్నెన్స్కు చేసిన కృషికి గాను నాగాలాండ్కు చెందిన ఒక చొరవ ఈ అవార్డు అంటే నాగాలాండ్ నుండి ఒక చొరవకి అవార్డు రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ చొరవలో భాగంగా వోకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క 1 స్టాప్ చాట్బోట్ కింద 40కి పైగా సర్వీసెస్లు అయితే ఇస్తున్నారండి ఈ వోకా చాట్బోట్ ద్వారా. ఓకేనా.
సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని పనిచేస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అయితే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, దీన్ని ONDC అంటాము. ఇది ఈ గవర్నెన్స్ కోసం జాతీయ అవార్డులో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అందించడానికి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అప్లికేషన్ విభాగంలో గోల్డ్ అవార్డు పొందింది. ONDC గోల్డెన్ అవార్డు పొందింది. కాకపోతే గోల్డెన్ అవార్డ్స్లో వివిధ కేటగిరీస్ ఉంటాయి. నెక్స్ట్ 4, ఏ రాష్ట్ర అసెంబ్లీలో అత్యాచార నిరోధక అపరాజిత బిల్లు ఆమోదం పొందింది? సో వెస్ట్ బెంగాల్ అండి, అంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆల్రెడీ ఆమె ఇంతకుముందు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ మీటింగ్లో అనౌన్స్ చేశారు, మేము ఇలా ఒక కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాము, త్వరగా అయితే తప్పు తేలితే శిక్షలు విధించడానికి అంటూ. అయితే అత్యాచార నిరోధక అపరాజిత బిల్లు ఆమోదం పొందింది. ప్రతిపాదిత బిల్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు మరణశిక్ష విధించడానికి వీలిస్తుంది. అదనంగా ఇది సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి పెరోల్ లేకుండా జీవిత ఖైదీని అందిస్తుంది. ఈ చట్టం యొక్క శీర్షిక అపరాజిత మహిళలు మరియు పిల్లలు బిల్లు. సో అంటే పశ్చిమ బెంగాల్ క్రిమినల్ యాక్ట్ అండ్ సో అని చెప్పొచ్చు. అంటే ఇది సవరణ చేసిన చట్టం అనమాట, చేస్తున్నారు ఉన్న చట్టానికి. అత్యాచారం మరియు లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలకు సవరించడం, ప్రవేశపెట్టడం ద్వారా మహిళలు పిల్లలకు రక్షణ అయితే వస్తుంది. అండ్ ఈ బిల్లు ప్రకారం ఒక అపరాజిత టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు. సో ఇందులో ప్రాథమిక నివేదిక వచ్చిన 21 రోజుల్లో శిక్ష విధించబడుతుంది. సో అంతేకాకుండా నర్సులు, మహిళా వైద్యులు ప్రయాణించే మార్గాలు కవర్ చేయబడతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్లు మంజూరు చేస్తుంది అనమాట. ఆగస్టులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు, దాన్ని ఉద్దేశిస్తూ ఈ చట్టాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సో నథింగ్ బట్ ఈ చట్టం కొంతవరకు సో దిశ యాక్ట్ కింద ఉంటుంది. సో దిశ కోసం ఎలా అయితే దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారో, సో దిశ పోలీస్ అనేది ఒక టాస్క్ ఫోర్స్, అలాగే వీటి కోసం కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. తర్వాత 5th వన్, ప్రపంచ బ్యాంకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది అంటే 7% అండి. ఓకేనా. సో ప్రపంచ బ్యాంకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి అంచనా వేసింది. సో అందులో 40 బేసిస్ పాయింట్లు పెంచి 7% పెంచడం ద్వారా, అంటే ఇంతకుముందు 6.6% ఉండేది, దాన్ని 7% పెంచింది. అంటే ఇంకా పెరుగుతుందని చెప్తుంది, అంతే, ఇంకేం లేదు. అది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా. సో ఎలా అంటే ప్రపంచ వాణిజ్యం, ప్రకృతి దృశ్యం, ఇవన్నీ రక్షణ రిలేటెడ్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని దీన్ని పెంచినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ 6th వన్, భారత నౌకాదళం వరుణ విన్యాసాన్ని ఏ దేశంతో నిర్వహిస్తోంది అంటే ఫ్రాన్స్ అండి. సో ఫ్రెంచ్ నావికాదళం అంటే ఫ్రాన్స్ అనమాట. దీంతో కలిసి 22వ ఎడిషన్ వరుణ ఎడిషన్లో పాల్గొనేందుకు యూరప్కు మొదటి విస్తరణలో భాగంగా భారత నౌకాదళానికి చెందిన P-81 విమానం ఫ్రాన్స్లో ఎయిర్బేస్ 125 ఇస్ట్రేస్ లే ట్యూబ్లో దిగింది. భారతదేశం మరియు ఫ్రెంచ్ నావికాదళాల మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం 1993లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ స్టిల్ అది పనిచేస్తుంది. ఓకే. అయితే నెక్స్ట్ 7th వన్, ప్యారిస్ పారా ఒలింపిక్స్ 2024లో శరత్ కుమార్ మరియు మరియప్పన్ తంగవేలు ఏ ఈవెంట్లో పథకాలు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి హై జంప్ అండి. సెప్టెంబర్ 3న జరిగిన పురుషుల హై జంప్ T63 ఈవెంట్లో శరత్ కుమార్ అండ్ మరియప్పన్ తంగవేలు రజతం, కాంస్య పథకాలను అయితే గెలుచుకున్నారు. పారా ఒలింపిక్స్ గేమ్స్లో ఇప్పటి వరకు భారత్ 3 స్వర్ణాలు, 7 రజతాలు మరియు 10 కాంస్యాలతో 20 పథకాలు గెలుచుకోవడం ద్వారా ఒకే ఎడిషన్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆ రికార్డుని అయితే మనము బ్రేక్ చేసాం అనమాట. ఓకే. నెక్స్ట్ 8, ఇటీవల BCCI పురుషుల క్రికెట్ జట్టు సెలెక్టర్గా ఎవరిని నియమించింది అంటే అజయ్ రాత్రా అండి. BCCI ఇటీవల 5 సభ్యులతో ఒక ప్యానెల్లో సలీల్ అంకోలా స్థానంలో, అంటే ఇప్పటివరకు అందులో సలీల్ అంకోలా ఉండేవారు, ఆయన ప్లేస్లో మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రాను పురుషుల క్రికెట్ జట్టు సెలెక్టర్గా నియమించింది. అంటే సో పురుషుల క్రికెట్ టీంని సెలెక్ట్ చేయడంలో ఈయన మెయిన్ రోల్ పోషిస్తాడనమాట. మొత్తం 5 సెలెక్టర్లు వేరు జోన్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. అజిత్ అగర్కర్ నేతృత్వంలో కమిటీలో రాత్రా నార్త్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తారనమాట. నెక్స్ట్ 9, ప్రాజెక్ట్ నమన్ మొదటి దశను ఇటీవల ఎవరు ప్రారంభించారు? సో భారత సైన్యం అండి. ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సునీతా ద్వివేదితో పాటు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో ఇండియన్ ఆర్మీ అంటే భారత సైన్యం ప్రాజెక్ట్ నమన్ యొక్క ఫస్ట్ పేజ్ని స్టార్ట్ చేసింది. సో ఈ ప్రాజెక్ట్ నమన్ ఏదైతే ఉందో ఇది ఎవరైతే పెన్షనర్లు ఉంటారో మాజీ సైనికులు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మద్దతు ఇవ్వడము అండ్ సర్వీసెస్ అందించడానికి ఈ నమన్ ప్రాజెక్టు యూజ్ అవుతుందన్నమాట.
నెక్స్ట్ 10, ఇటీవల ఏ కేంద్ర మంత్రి కొత్త నోటరీ పోర్టల్ను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి అర్జున్ రామ్ మేఘ్వాల్ అండి. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీలో కొత్త నోటరీ పోర్టల్ను లాంచ్ చేశారు. అయితే ఈయన కంటే ముందు ఎవరు లా డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉన్నారో కామెంట్ చేయండి, సెంట్రల్ లా మినిస్ట్రీకి. అయితే ఈ పోర్టల్ నోటరీగా అపాయింట్మెంట్ కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటుంది, ప్రాక్టీస్ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది, అండ్ వాటి యొక్క పునరుద్ధరణ అంటే రెన్యువల్ చేసుకోవడము, ఇలాంటి సర్వీసెస్, నోటరీ రిలేటెడ్ సర్వీస్ అన్నీ కూడా ఈ యొక్క నోటరీ పోర్టల్ ద్వారా మనం పొందవచ్చు అనమాట. నెక్స్ట్ 11, బ్రునై దేశ పర్యటన చేసిన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రునై పర్యటనలో ఉన్నారు. బ్రునై సుల్తాన్ హాజీ హసన్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రునై వెళ్ళడం జరిగింది. బ్రునై పర్యటన చేసిన ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండి. క్రౌన్ ప్రిన్స్ ఆల్ మహతాది ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. భారత ప్రధానిగా తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం మనం గమనించాలి. బ్రునైలో ప్రధాని మోదీ రక్షణ, వాణిజ్యము, ఇంధనం, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి అన్ని అంశాలపై మాట్లాడారు. బ్రునైలో దాదాపు 14,000 మంది ఇండియన్స్ అయితే ఉన్నారనమాట, ఇండియన్స్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు. ప్రధాని నరేంద్ర మోదీ 3 days పాటు అంటే 3 and 4 తేదీల్లో బ్రునైలో పర్యటించి ఆ రోజు సాయంత్రము సింగపూర్కి అయితే బయలుదేరారు. భారత బ్రునై మధ్య దౌత్య సంబంధాలు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన సాగింది. బ్రునై పర్యటన అనంతరం మోదీ గారు సింగపూర్ అయితే వెళ్ళారు. సింగపూర్ ప్రధాని ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశాన్ని అయితే సందర్శించడం జరుగుతుంది. నెక్స్ట్ 12, ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఫోర్సులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. ఓకేనా, చూడండి, పోలీస్ ఫోర్సుల్లో మహిళలకు 33% రిజర్వేషన్. ఇది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి కాదు, కేవలం పోలీస్ ఫోర్సులో 33% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సారథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. అయితే రాష్ట్ర మంత్రివర్గం కూడా దీనికి అప్రూవ్ ఇచ్చింది. అండ్ దీంతోపాటు సోలార్ ఎనర్జీ అభివృద్ధి భూమి కేటాయించాలనే నిర్ణయం, అంటే సోలార్ ఎనర్జీకి కొంత భూమిని కేటాయింపులపై కూడా ఆమోదం తెలిపిందనమాట. అంటే ఆ భూములు కేవలం ప్రభుత్వానికి సంబంధించిందే కాకుండా రైతులు ఎవరైనా తమ భూమిని ఇచ్చి సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడానికి ప్రభుత్వానికి సహాయం చేసే వాళ్ళకి కొంత మద్దతు అనమాట. అలాంటి ఒక ప్రత్యేకమైన స్కీమ్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, మొత్తానికి రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989ని చేంజ్ చేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్ అయితే కల్పిస్తారనమాట. దీనికి ఎందుకు ఇది పని చేస్తున్నామంటే కేవలం మహిళలకు సమానత్వంలో ప్రోత్సహించడం కోసం అని ప్రభుత్వం అయితే చెప్తోంది. నెక్స్ట్ 13, పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటి? పార్టీలు మారిపోవడం, అంటే గవర్నమెంట్ని దించేయాలనే ఉద్దేశంతోనో లేదంటే ఇంకేదైనా ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉండే పార్టీలు అక్కడ ఉండే ఎమ్మెల్యేలను ఏదో విధంగా లాక్కోవడము, లేదా ఇంకేదేదో చేయడము, లేదా అధికారంలో లేని పార్టీ ఎమ్మెల్యేలను కూడా లాక్కోవడము, ఇలాంటివి ఏవైతే జరుగుతాయో వీటికి సంబంధించి ఒక చట్టాన్ని, ఆల్రెడీ ఉంది చట్టం, దాన్ని కొంత సవరణ చేస్తూ డెవలప్ చేయడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము. ఇన్ కేసు ఎవరైనా ఇలా పార్టీలు ఫిరాయింపులు చేస్తే ఆ ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని ఆపేయడము జరుగుతుందని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వస్తుందని, ఇందుకు సంబంధించిన బిల్లుపై చర్చ అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందనమాట. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ సభ్యులు పెన్షన్లు అలవెన్స్లు సవరణ బిల్లు 2024ని తీసుకొచ్చారనమాట. ఓకే, దాని ద్వారా ఎవరైనా పార్టీ మారితే మట్టుగా వాళ్ళకి పెన్షన్లు అలవెన్స్లు అనేవి కట్ చేసేస్తారనమాట. వాళ్ళు అన్క్వాలిఫైడ్గా అనౌన్స్ చేస్తుంది ప్రభుత్వం. ఓకే, ఇది ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.